అందరికీ నమస్కారం. నేను మీ జీవియాని. అందరూ కూడా గతాన్ని తెలుసుకోకుండా భవిష్యత్తు కోసం బాధపడకుండా చక్కగా చిరునవ్వుతో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇది కాన్సెప్ట్. సింపుల్గా చెప్పాలంటే ఆందోళన చెందుకు, ఆనందంగా జీవించు. డెల్ కార్నెగీ చెప్పినట్టు ఏమంటే ప్రతి ఒక్కరూ జరిగిపోయిందని తెలుసుకొని అరే ఇట్లా అయిపోయిందే, అట్లా కాకుండా ఇట్లా ఉండింటే బాగున్నావు, ఇట్లా కాకుండా అట్లా ఉండింటే బాగున్నావు అని దాని గురించి బాధపడుతూ ఉంటారు. రేపు ఏమైతుందో, రేపు ఏమో అని ఆందోళన చెందుతూ ఉంటారు. ఈ ఆందోళన ఎందుకు? ఆందోళన చెందే దాని నుంచి ఉపయోగం లేదు కదా, అది నా ఉద్దేశం. ఎప్పుడైతే మనం ఈ రోజుని సక్రమంగా ఉపయోగించుకుంటామో, ఈ క్షణాన్ని మనం ఆస్వాదిస్తామో, ఈ క్షణాన్ని ఈ రోజుని మనం ఒక టార్గెట్ పెట్టుకొని ఉదయం నుంచి రేపు ఉదయం దాకా మనం ఒక టైం ప్లాన్ చేసుకొని ఈ టయాన్ని మనం ఏ విధంగా కేటాయించుకోవాలి, ఈ టయాన్ని మనం ఎట్లా ఉపయోగించుకోవాలి, ఈ టయాన్ని ఎంత సద్వినియోగం చేసుకోవాలి, ఈ టైంలో మనం ఏమేమి చేయాలి, ఏమేమి చేస్తే మనకు బెస్ట్ అనే ఆలోచనలు చేయాలి. అది వదిలేసి నిన్న అట్లా జరిగింది, మొన్న అట్లా జరిగింది, దానికి ముందు అట్లా జరిగింది, అది అట్లా కాకుంటే ఇట్లా ఉన్నావు అని బాధపడితే ఏ ఉపయోగం లేదు. ఎందుకంటే బాధపడినంత మాత్రాన దాని నుంచి వచ్చేది ఏం, దాని నుంచి అర్థం చేసుకొని దాంతో గుణపాఠం నేర్చుకోవాలి. భవిష్యత్తులో ఏం చేయాలన్నా కూడా మనకు ఒక ఐడియా వస్తుంది. అంతేగాని దాని మీదే ఉండకూడదు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ నిద్ర లేస్తానే మనము ఇప్పుడు లేచినప్పటి నుంచి మన దైనందిక జీవితం అంటే ఈరోజు జరగాల్సిన పనుల మీద పూర్తి ఫోకస్ పెట్టాలి. పూర్తి ఫోకస్ పెట్టినప్పుడు మాత్రమే మనము ఆ రోజు తగ్గట్టుగా ఇదే మనము ఆ రోజుని క్లియర్గా సద్వినియోగం చేసుకుంటాం. ఎప్పుడైతే ప్రతిరోజుని ఆనందంగా గడుపుతూ ఏ టెన్షన్ లేకుండా, ఏ ఆందోళన లేకుండా ఆ రోజుని ఎంజాయ్ చేస్తూ ఉంటామో, ఆ రోజు ప్రతిరోజు మనకు పండుగ మాదిరే ఉంటుంది, అది ఉత్సవం మాదిరే ఉంటుంది. కొంతమంది మహానుభావులు ఇంతకుముందు చెప్పారు, నువ్వు బతికితే ప్రతి రోజుని ఆఖరి రోజుగా బతుకు. అంటే మన జీవితంలో రేపటి నుంచి మనం ఉండము అని అనుకుందాం. ఈరోజు మనం ఏం చేయాలా, మనం ఎంతమంది ఫ్రెండ్స్తో మాట్లాడాలా, ఎంతమంది ని సంతోష పెట్టాలా, మన కుటుంబ సభ్యులతో ఏమేమి మాట్లాడాలా, మన పనులు ఏమేమి చేయాలా, ఏమేమి చేస్తే మనం రేపు ఈరోజు మనం ఫుల్ఫిల్ చేస్తామో అని ఆలోచిస్తామో, అట్లా మన జీవితానికి ఈ రోజే ఆఖరి రోజు అన్నట్టు సంతోషంతో బతకాల. ఎందుకంటే రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అందుకని ఇంతకుముందు మనకు కరోనా వచ్చినప్పుడే జనాలకు అర్థమైంది అలా. ఎందుకంటే అంతకుముందు మా తాతల నెయ్యి తాగినారు, మా మూతులు వాసన చూడండా అనే లెక్కలో బతికిన వాళ్ళంతా కూడా ఆ రోజుకి ఆ పూటకి ఎంత డబ్బున్నా, ఎంత సంపదలు ఉన్నా, ఎంత ఆస్తులు ఉన్నా కనీసం నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేకుండా, నీళ్ళెందుకు గాలి పీల్చే కాకుండా చనిపోయినారు. కాబట్టి మిత్రమా, కొన్ని దేశాల్లో అయితే మనం చూసాం, ఇంట్లో ఉండే డబ్బునంతా ఎత్తి రోడ్ల మీద పోసారు. ఏమంటే కరోనాతో చనిపోయిన సందర్భంలో, చనిపోయే ముందు గాలి పీల్చే కరోనా మనకు చాలా విషయాలను గుర్తు చేసింది. అరే నీ జీవితం ఏం లేదు, భవిష్యత్తు ఏమో ఉంది అనుకుంటున్నావు, ఈ రోజు జరిగింది మాత్రమే నీ భవిష్యత్తు. కాబట్టి నువ్వు ఏం చదవాలనుకున్నా ఈ రోజు చదువు, నువ్వు ఏం పేరు తెచ్చుకోవాలన్నా ఈ రోజే తెచ్చుకో, నువ్వు నీ భవిష్యత్తుని ఎలా నిర్మించుకోవాలన్నా ఈ రోజే నిర్మించుకో. అంతే. ఈ రోజు నువ్వు సద్వినియోగం చేసుకొని నీ కుటుంబస్తులతో మాట్లాడు, నీ స్నేహితులతో మాట్లాడు, నీ ఫ్రెండ్స్తో మాట్లాడు, నువ్వు చేయాలనుకున్న పనులన్నింటినీ ఎంత వీలు పడితే అంత ఈరోజు. ఎందుకంటే ఈ రోజు నువ్వు సక్రమంగా వినియోగించుకుంటే భవిష్యత్తుకు ఇది మంచి ఆనందకరమైన రోజు అవుతుంది. అట్లా ప్రతిరోజుని వాడుకుంటూ పోతే ప్రతిరోజు పండుగ రోజు మాదిరే మనకు అనిపిస్తుంది. కాబట్టి మిత్రమా, దయచేసి అందరికీ నా యొక్క విన్నపం,
ప్రతి రోజుని కూడా ఒక పండగ మాదిరే మీరు ఆలోచించుకొని చిన్న చిన్నగా మీ అభిరుచిని మీరు ఏం చేయాలనుకుంటున్నారో దీన్ని సక్రమంగా వినియోగించుకుంటూ ప్రతి రోజుని ఒక యజ్ఞం మాదిరా, ఒక పండుగ మాదిరా, ఒక ఆనందంతో, ఆప్యాయతతో మీ దగ్గరికి వచ్చే వాళ్ళని ప్రేమతో పలకరించండి. మీ ఇంట్లో వాళ్ళతో నవ్వుకొని ఉండండి. మీ కుటుంబస్తులతో హ్యాపీగా గడపండి. నువ్వు పనిచేసే ఆఫీస్లో హ్యాపీగా ఉండు. నువ్వు ఉండే చోటు, నువ్వు చుట్టుపక్కల ఉండే నలుగురితో సంతోషంగా ఉండు. వాళ్ళ దగ్గర ఉంటే మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుందా అనే ఫీల్ రావాలా. ఎవరైతే సరే ఎల్లవేళ్ళ ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటారో వాళ్ళే ఇంకా ఎదుటి కూడా సంతోషం. ఎందుకంటే మనం ఎవరికైనా గుడ్ మార్నింగ్ సార్ అంటే వాళ్ళు కూడా గుడ్ మార్నింగ్ రమేష్ అంటారు. అట్లే దయచేసి మిత్రమా నేను అనేది, నీ నవ్వుని మొహం మీద చూపించు, నువ్వు నవ్వుకొని ఎదుటోళ్ళతో మాట్లాడు, ఈ రోజుని ఆస్వాదించు. ఎదుటోళ్ళు కూడా నీతో నవ్వుకొని ఉంటారు. కాబట్టి నీ సంతోషమే ఎదుటోళ్ళు సంతోషంగా ఉంటారని నా ఉద్దేశం. కాబట్టి ప్రతిరోజుని ప్రణాళికాబద్ధంగా ఆ రోజుని మీరు సద్వినియోగం చేసుకుంటారని తెలియజేసుకుంటున్నా. కొంచెం భావం వల్ల ఇన్ని రోజులు వీడియో తీయలేకపోయినా ప్రతి ఆదివారము మీ అందరినీ కలవడానికి ప్రతి ఆదివారం కూడా ఒక్కొక్క వీడియో చేస్తానని తెలియజేసుకుంటున్నా. నేను మీతో కంటిన్యూ కావాలంటే దయచేసి మీరందరూ కూడా ఈ యొక్క ఛానల్ని ఫాలో కావాలి. నేను ఏదైనా తప్పులు చేసినట్టుంటే వాటిని కింద కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను వాటిని సరిదిద్దుకుంటానని, నాకు సజెషన్స్ కూడా మీరు ఇస్తారని ఆశిస్తున్నా. జై హింద్.